మామూలుగా BMW వంటి కార్లు కొనేది మన ప్రాణాలు ఎంతో సేఫ్గా ఉంటాయని. ఒకవేళ ఏదైనా కారు ప్రమాదం జరిగినప్పుడు ఆ కాస్ట్లీ కార్లోని బెలూన్ సిస్టమ్ ఓపెన్ అయి ప్రాణాలు సేఫ్గా ఉంటాయని భావిస్తుంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే అలాంటి కార్లు కూడా చనిపోతారని నిరూపించిన ఘటన జరిగింది. అదే హైదరాబాద్కి చెందిన సీనియర్ అడ్వకేట్ బి శ్రీనివాసరావు కారు ప్రమాదం మరణం. నిజంగా ఇది అత్యంత విషాదకరం. 2026 శనివారం ఏప్రిల్ 11న ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఈ ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రాణం పోవాలంటే అది ఎలాంటి కారైనా జరగాల్సిన నష్టం జరిగి తీరుతుందని నిరూపించింది ఈ ఘటన. చావు ఎక్కడి నుంచి ఎలాగైనా ముంచుకొస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అంత విచిత్రంగా జరిగింది ప్రమాద ఘటన. శ్రీనివాసరావు తన లగ్జరీ కారు BMWలో హైదరాబాద్ వైపు వస్తూ ఉండగా బ్రేకులు ఫెయిల్ అయిన ఒక 16 చక్రాల ఫ్లై యాష్ అంటే బూడిద ట్యాంకర్ కంట్రోల్ తప్పి నేరుగా ఆయన కారుపై పడిపోయింది. విలాసవంతమైన ఇలాంటి కార్లలో ఎన్ని భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ ఈ ప్రమాదాలు అవి పనిచేయకపోవడానికి ప్రధాన కారణం లోడ్ వెయిట్గా అంచనా వేస్తున్నారు. మామూలుగా ఎయిర్ బ్యాగులు నేరుగా ఎంతో స్పీడ్గా దూసుకొచ్చే మరో వాహనం ఢీకొట్టినప్పుడు తెరుచుకుంటాయి. కానీ ఈ ట్యాంకర్ నేరుగా రాలేదు, అది పైనుంచి పడింది, అది కూడా ఓవర్లోడ్తో. ఆ లోడ్ని హ్యాండిల్ చేసేటటువంటి ఎయిర్ బెలూన్ సిస్టమ్ ఒకటి అవసరమవుతుందని ఈ కార్ మేకింగ్ కంపెనీ అస్సలు ఊహించలేకపోయింది. పైపెచ్చు కారుపై నుంచి పడ్డంతో కారు బాడీ బజ్జీలాగా నలిగిపోయింది. కొన్ని వందల టన్నులు మీద పడినప్పుడు కారు చాసెస్ సైతం నలిగిపోయింది. ఈ టైంలో ఒకవేళ ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నా ప్రాణాలు కాపాడే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. మామూలుగా ఎయిర్ బ్యాగులు ఎలా తెరుచుకుంటాయంటే సెన్సార్లకు తగలడం వల్ల దానికన్నా పైనుంచి పడ్డ బరువు ఎక్కువ కావడంతో అవి తెరుచుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇలాంటి వింత ప్రమాదాలకు అనువుగా కార్ల తయారీ ఇంకా జరగలేదని చెప్పాల్సి ఉంటుంది. కేవలం ఇదొక్కటే కాదు, కారు కంపెనీలు ఊహించని ప్రమాదాలు ఇంకా ఎన్నున్నాయో చూస్తే గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై గతంలో ఒక కారు గాల్లోకి ఎగిరి కింద పడ్డ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్కడ కూడా కార్ సేఫ్టీ ఫీచర్లు బాగానే ఉన్నా కారు గాల్లో పల్టీ కొట్టడంతో తల్లకిందులైపోయింది. దీంతో లోపల ఉన్న వారికి రక్షణ లేకుండా పోయింది. ఇటీవల ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉండగా వరద నీటిలో చిక్కుకున్నాడు. కారులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్ ఉంది. నీరు కారులోకి చేరగానే షాక్ సర్క్యూట్ అయ్యి డోర్లు లాక్ అయిపోయాయి. బెలూన్లు ఉన్నా ఉపయోగం లేదు. చివరకు బయటకు రాలేక ఆయన కారులోనే ఊపిరాడక చనిపోయారు. సరదాగా తల బయట పెట్టడం మరో రకమైన ప్రమాదాన్ని కొని తెస్తుంది. లగ్జరీ కార్లకు సన్ రూఫ్ ఉంటుంది. ఒక చిన్నారి సన్ రూఫ్ లో నుంచి తల బయటకు పెట్టి గాలి పీల్చుకుంటూ ఉండగా గాలికి కొట్టుకొచ్చిన పతంగుల మాంజ మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. సఫారీ పార్కుల్లో కిటికీలు దించుకొని ఫోటోలు తీస్తున్నప్పుడు పులులు లేదా సింహాలు లోపలికి దూకిన ఘటనలు కూడా వింత ప్రయాణ ప్రమాదాల జాబితాలోకి వస్తాయి. వీటన్నిటిని బట్టి తెలుస్తోంది ఏంటంటే కాస్ట్లీ కారు కొంటే ప్రాణం పోదని గ్యారంటీ లేదు, కానీ అది ప్రమాద తీవ్రతను మాత్రం తగ్గిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ కారులో ఎలాంటి సేఫ్టీ ఫెసిలిటీ ఉన్నా మనం చేయగలిగింది ఏమీ లేదని తెలుస్తోంది. ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్లు పక్కన భారీ వాహనాలు వస్తున్నట్లు గుర్తించినప్పుడు తగిన దూరం పాటించడం మంచిది. ఇక పాతబడ్డ టైర్లు పేలడం వల్ల కూడా లగ్జరీ కార్లు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా ముందే చెక్ చేసుకోవాలి. ఇక సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగులు పక్కాగా పనిచేయాలంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం రూల్ నెంబర్ 1గా చెప్తారు నిపుణులు. ఇక శ్రీనివాసరావు మరణం ఒక హెచ్చరిక లాంటిది. రోడ్డుపై మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఎదుటివారి తప్పు మన పాలిట విధి వైపరీత్యంగా మారి ఎలాగైనా సరే మట్టు పెట్టొచ్చు. కాబట్టి ఇలాంటి ఘటనల్లో ఎంతటి వారైనా అవి ఎలాంటి హై ఎండ్ కార్లైనా చేయగలిగేది ఏదీ లేదంటారు ఆటోమొబైల్ ఎక్స్పర్ట్.